హీరోయిన్ జత్వానీ కేసులో పోలీసులు కీలక అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. ముద్దాయిలుగా ఐపీఎస్ అధికారులను చేర్చారు పోలీసులు. మొత్తం 5గురిని ముద్దాయిలుగా చేర్చారు. ఐపీఎస్లతో పాటుగా పలు అరెస్టులకు సిద్ధమైనట్లుగా సమాచారం. 3 ఐపీఎస్ అధికారులు, ఒక ఐఓతో పాటు విద్యాసాగర్ని ముద్దాయిగా చేరుస్తూ రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. దీంతో కాంతి రాణా టాటా హైకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేయాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ముందస్తు బెయిల్ కోరిన రాణా ప్రభుత్వం ఏకపక్షంగా సస్పెండ్ చేసిందని ఆయన కోర్టుకు వివరించారు. విచారణకు సహకరించి కోర్టు షరతులకు లోబడి ఉంటాను, బెయిల్ ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే జత్వానీ అరెస్ట్ జరిగిందని కాంతి రాణా తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారిపై ఫాల్స్ కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో ఏపీ హైకోర్టులో నటి జత్వానీ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీఎస్ అధికారి కాంతి రాణా ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు విచారణకు అనుమతించింది. ఇది ఇలా ఉంచితే ఈ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ నటి జత్వానీ కేసులో విద్యాసాగర్కు రిమాండ్ విధించింది కోర్టు. 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. జత్వానీ కేసులో A1గా ఉన్న విద్యాసాగర్పై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 2 రోజుల క్రితం డెహ్రాడూన్లో విద్యాసాగర్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్పై రాత్రి విజయవాడకు విద్యాసాగర్ను పోలీసులు తీసుకొచ్చారు.